సక్సెస్ అవుతారు అంటే సో 100% ఫాలో చేయాలి. రెడీనా? సో అలాంటి పాయింట్ అన్నమాట. నెవర్ డూ ఎనీ న్యూ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ అంటున్నారు. ఈ బిజినెస్ లో అండి మనం ఏదైనా ఒక కొత్త పని చేసేటప్పుడు 100 కాదు 1000% ఏం చేయాలంటే సో యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ ని అడగాలి. ఓకేనా? ఎప్పుడైతే సో మనం యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ గైడెన్స్ లో వెళ్తామో అప్పుడే రియల్ గా ముందుకు వెళ్తాం. ఓకేనా? రియల్ ఇందాక మా ఊరు అన్నట్టు కూడా ఈరోజు ప్రతి ఫీల్డ్ లో అండి మీరు ఏ ఫీల్డ్ తీసుకోండి, మార్కెట్ లో ఎలాంటి ఫీల్డ్ తీసుకున్నా అక్కడ ఒక కోచ్ అనే వ్యక్తి ఉంటాడు, గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ఉంటాడు అనమాట. ఓకేనా? కరెక్ట్ వే. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అందులో దారి నడిచి ఉంటారు కాబట్టి ఆ కరెక్ట్ వే అనేది డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ మన బిజినెస్ లో కూడా ఎందుకంటే ఒక పర్సన్ కొత్త పర్సన్ వస్తాడు, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్ చేస్తూ ఉంటాడు. థింగ్ చేయడంలో తప్పు కాదు, బట్ ఇది కరెక్టా కాదా అని ఫైనల్ చేసేది మాత్రం యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ అనమాట. ఆర్ యూ రెడీ? పాయింట్ ఫాలో చేయడానికి రెడీనా? సో గ్రేట్. నెక్స్ట్ అన్నమాట, నెవర్ పాస్ నెగిటివ్ టు డౌన్ లైన్ అండ్ క్రాస్ లైన్. యాక్చువల్ నెగిటివ్ ఆలోచన చేయడమే చాలా రాంగ్. ఓకే, అలాంటి నెగిటివ్ ని కాస్త డౌన్ లైన్ కి అండ్ క్రాస్ లైన్ కి, ఓకేనా, డౌన్ లైన్ కి ఆ ఒక నెగిటివ్ ని పాస్ చేశాడు అనుకోండి, సో మనం చెప్పుకుంటాం కదా కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్టుగా, సో అలా అయిపోతుంది అనమాట. ఓకేనా? సో డౌన్ లైన్ కి నెగిటివ్ పాస్ చేయడం కరెక్టే కాదు. అండ్ ఇంకోటి అన్నమాట క్రాస్ లైన్. అసలు క్రాస్ లైన్ అంటేనే ఇంకా అది పెద్ద అది. ఓకేనా? అలాంటిది తీసుకెళ్లి క్రాస్ లైన్ కి కూడా సో ఏంటి నెగిటివ్ పాస్ చేస్తున్నాం అంటే ఇంకా రాంగ్ అన్నమాట. ఓకేనా? సో ఈ బిజినెస్ లో రియల్ గా అండి, సో ఈ బిజినెస్ అయినా కాదు, మీరు నిత్య జీవితంలో బయట లైఫ్ లో కూడా ఆలోచన చేయండి. నెగిటివ్ ఆలోచన చేయడం ద్వారా 0.1% బెనిఫిట్ లేదు. బెనిఫిట్ ఉంటే చెప్పండి, ఈ రోజు నుంచి ఆలోచన చేయడం స్టార్ట్ చేద్దాం. ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకుందాం, అరే నేను నెగిటివ్ ఆలోచన చేయడం ద్వారా ఏమన్నా బెనిఫిట్ ఉందా? ఓకే, నేను అంటున్నాను ఈ రోజుకి రోజు ఓకే హ్యాపీ. ఈ రోజు 2025లో అందరం ఈ యొక్క సేఫ్ షాప్ నుంచి డైమండ్ అయిపోయాము. ఒక మంచి మంచి ఇన్కమ్ సోర్స్ వచ్చేసాయి, కావాల్సిన గోల్డ్ వచ్చేసాయి, అన్ని అచీవ్మెంట్స్ వచ్చాయి, మనం అనుకున్న డ్రీమ్స్ అన్ని వస్తున్నాయి, హ్యాపీ హ్యాపీగా లైఫ్ బెస్ట్ అండ్ బెస్ట్గా అవుతుంది. ఇది పాజిటివ్ హ్యాపీ. ఇలా అనుకుంటే మనకి ఎలాంటి ఛార్జ్ ఏం పడదు. లేదు ఇంకోలాగా కూడా అనుకోవచ్చు, ఇవన్నీ కూడా రివర్స్ కూడా అనుకోవచ్చు. నేనైతే అనలేదు, నాకు ఆ మాటలు రావు. 100% రానే రావు. ఓకేనా? గ్యారంటీ. అంటే నెగిటివ్ ఆలోచన చేయడం ద్వారా ఎట్లాంటి బెనిఫిట్ లేదు. ఎలాంటి బెనిఫిట్ లేదు అన్నప్పుడు మన నెగిటివ్ ఎందుకు ఆలోచన చేయాలి? అందరికీ తెలుసు ఈ మాట, ప్రతి ఒక్కరికి తెలుసు నెగిటివ్. ఇది నాట్ ఓన్లీ బిజినెస్, నేను బిజినెస్ అనే చెప్పట్లేను, మన నిత్య జీవితంలో కూడా నెగిటివ్ ఆలోచన చేయడం వల్ల బెనిఫిట్ లేదు. అలాంటి బెనిఫిట్ లేదన్నప్పుడు అగైన్ మనం ఆలోచించడం రాంగ్. ఆర్ యు రెడీ? ఈ రోజు నుంచి ఆల్వేస్ బి పాజిటివ్ లో ఉందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ అన్నమాట, నెవర్ ఎవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఈగో అండ్ మనీ. ఈ రోజు అండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో ఈ రోజు రియల్ గా చూడండి మన సిస్టమ్ ఎంత అడ్వాన్స్ గా మనతో డిస్కస్ చేస్తుంది. ఓకేనా? కొన్నిసార్లు కొన్ని పాదాలు కొన్ని ఇంట్లో ఫ్యామిలీ నెంబర్ కూడా చెప్పరు, అయినా కానీ సిస్టమ్ లో గుర్తు చేసి మరి చెప్తుంది అనమాట. ఈరోజు మనం బిజినెస్ లో ఎందుకోసం వచ్చాం? రియల్ గా మంచి లైఫ్ ఇవ్వాలి, ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్ళాలి, అండ్ ఇంకెంతో పెద్ద అచీవ్మెంట్స్ మన ఫ్యామిలీకి ఇవ్వాలనుకొని వచ్చామన్నమాట. అంత పెద్ద డ్రీమ్ తో ఇక్కడికి వచ్చాం మనం. అండ్ మన ఫ్యామిలీ నెంబర్ కూడా మనం నమ్మి పంపిస్తున్నాడు. కొన్నిసార్లు కొన్ని మీటింగ్ పంపిస్తాడు, లాంగ్ జర్నీకి పంపిస్తాడు, బయట ప్లానింగ్ ఫాలో పంపిస్తాడు. మనం వచ్చింది ఏంటంటే ఈ వారం ఇన్కమ్ తీసుకోవాలి, బ్యాంకాక్ విన్ అవ్వాలి, డైమండ్ అవ్వాలి, ఫ్యామిలీకి పెద్ద పెద్ద ఫ్యూచర్ ఇవ్వాలని. కానీ ఏదో చిన్నగా సో ఏదో రాంగ్ రాంగ్ కమ్యూనికేషన్ లో పడ్డారు. ఓకేనా? లేడీస్ జెంట్స్, జెంట్స్ లేడీస్ ఏదో కమ్యూనికేషన్ రాంగ్ కమ్యూనికేషన్ లో పడ్డారు అనుకోండి, లైఫ్ ఉంటుందంటే లేదు ఇంకా. కావాలంటే బయట చెక్ చేయండి. ఈరోజు మన చుట్టుప్రక్కల ఏమంటారు సమాజంలో ఎంతో మంది కనపడుతుంటారు. ఓ జెంట్స్ ఉన్నారు, ఒక లేడీస్ ఉన్నారు, ఇద్దరు రాంగ్ కమ్యూనికేషన్ పెట్టుకున్నారు, ఈరోజు పాపం వెళ్ళిపోయారు పైకి. ఎంతమంది చూడట్లేము ఈరోజు మార్కెట్లో? అవునా కదా? ఈరోజు ఇద్దరు ఉన్నారు, అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఇంకా కథ మళ్ళానే తిరిగి వెళ్ళిపోయారు అనమాట. ఈరోజు చదువు చందా లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు, పాపం వెళ్ళిపోయారు. ఓకేనా? ఈరోజు ఈ పాయింట్ చూడండి, బయట ఈ పాట చెప్పరు. ఓ లేడీస్ ఉన్నారు, ఓ జెంట్స్ ఉన్నారు, ఓ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అండ్ మదర్. ఓకేనా? ఒక జెంట్స్ ఉంటున్నాడు అనుకోండి, ఓ బ్రదర్ లాగా, లేడీ ఉందనుకోండి, ఓ సిస్టర్ లాగా, ఓ మదర్ లాగా ఆలోచించమని చెప్తుంది అనమాట. చూడండి ఎంత క్లియర్ గా మన సిస్టమ్ మనకు గుర్తు చేసి చెప్తుంది. తప్పు చేస్తున్నారని ఎవ్వరు అనట్లేరు, బట్ అయినప్పటికీ కూడా అగైన్ మనకి ఏం చేస్తుందంటే గుర్తు చేస్తుంది, హెచ్చరిస్తుంది అనమాట. ఈ సిస్టమ్ లో మనం వచ్చింది దేనికోసం అంటే సక్సెస్ అవ్వడం కోసము, డైమండ్ అవ్వడం కోసం, మన ఫ్యామిలీకి ఎంతో పెద్ద ఫ్యూచర్ ఇవ్వడం కోసం వచ్చామన్నమాట. సో బయట సమాజంలో కొన్నిసార్లు కొన్ని బయట చూస్తుండడం తోటి అలాంటి వస్తాయన్న ఉద్దేశంతో ముందే మనం గుర్తు చేస్తుంది. ఆర్ యు రెడీ? ఓ సిస్టర్, ఒక లేడీ వచ్చిందంటే ఓ సిస్టర్ లాగా చూడాలి.
ఓ మదర్ లాగా చూడాలి, ఓ జెంట్స్ వచ్చాడంటే ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా చూడాలి. అప్పుడైతేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. మనసులో ఏ ఉద్దేశం లేదనుకోండి, ఎక్కడైనా సరే కుల్లాగా ఉండేస్తాం అనమాట, ఫ్రీగా ఉండేస్తాం. అప్పుడైతేనే సక్సెస్ ఉంటుంది. అంటాడనమాట, ఈ సిస్టంలోకి పంపించామంటే గ్యారంటీ, నాకు నమ్మకం అనేలాగా రియల్గా ఉండాలి. ఆల్రెడీ సిస్టమ్ ఉంది, మనం ఆ విధంగా ఆల్వేస్ ఉండగలగాలన్నమాట. ఓకేనా? అండ్ ఇగో అండి, రియల్గా ఈరోజు ఒక పర్సన్ డెవలప్ అవ్వలేకపోతున్నాడంటే ఫస్ట్ కోవకు చెందిన పాయింట్ ఏదైనా ఉందంటే ఆ ఇగోనే. నిజమేనా? ఒప్పుకుంటారా? 100% ఒప్పుకోవాలి. ఓకేనా? ఒప్పుకోకపోతే కూడా ఇగో ఉన్నట్టే. 100% అనమాట. ఎందుకంటే ఈ ఇగో ధోరణే ఓకేనా, రియల్‌గా ఎంతోమంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. చిన్న చిన్న పాయింట్సే ఓకేనా. సో అంటారు కదా అప్పుడప్పుడు, సో ఒక పర్సన్ ఇలా నడుస్తూ ఎళ్ళిపోయి పెద్ద కొండని తగిలి కింద పడ్డాడు అన్న పాయింట్ ఎక్కడ మనం వినలే. చిన్న 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 పాయింట్స్ దగ్గరనే, చిన్న దగ్గరనే. ఈరోజు ఈ చిన్న ఇగో పాయింట్ అంటే మనకు తెలీదు, లోపల ఎక్కడో ఉంటదనమాట. అది కాస్త బ్లాస్ట్ అయిపోయి బాంబ్ లాగా ఇలా పేలిపోతాది. అది మన వెనకాల సక్సెస్ బ్యాక్‌లో వెనకకెళ్ళి ఆలోచన చేస్తే, అరే నిజమే గదా! నేను ఆ టైంలో అట్లా ఇగో, పీలో కాకుండా ఉండాల్సింది. ఓకేనా? ఈరోజు ఇగో అనేది అస్సలు ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. ఓకేనా? సో 100% ఆ ఇగో లెస్ ఉంటేనే ఈ బిజినెస్‌లో సక్సెస్ అయితాము. ఈ బిజినెస్సే కాదు, నిత్య జీవితంలో కూడా సక్సెస్ అయితామనమాట. లేదంటే ఒక అప్‌లైన్‌కి మంచి చెక్ వచ్చేసింది, డౌన్‌లైన్ నేను వర్క్ చేస్తేనే మా అప్‌లైన్‌కి చెక్ వచ్చేసింది, పెద్ద ఇగో పెట్టుకున్నాడు. ఓకేనా? రేపొద్దున్న డౌన్‌లైన్ వర్క్‌కెళ్ళలే. వర్క్‌కెళ్ళకపోతే ఏమైతాది? అప్‌లైన్‌కి మస్తు ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఆప్షన్ పట్టుకుంటాడు. నెక్స్ట్ అంతకన్నా పెద్ద చెక్ తీసుకుంటాడు. నష్టపోయింది ఎవరు? కింద డౌన్‌లైన్. లేదు, కొన్నిసార్లు ఇట్లా కూడా ఉంటది. కొన్నిసార్లు డౌన్‌లైన్ చెక్ వస్తుంటాది. అప్‌లైన్ అనుకుంటాడు, నేనెళ్లి సపోర్ట్ చేయడంతోటి, నేనెళ్లి అతనికి ట్రైనింగ్ మీటింగ్ ఇవ్వడంతోటి మా డౌన్‌లైన్ చెక్ వచ్చేసింది, నాకన్నా పెద్ద చెక్కు. ఓకేనా? అని ఇగో పెట్టుకున్నాడు అప్‌లైన్. ఓకేనా? ఏం చేస్తాడు? నో ప్రాబ్లమ్, బైపాస్‌లో ఎళ్ళిపోతాడు అప్‌లైన్ డౌన్‌లైన్. ఇంకో పైన సీనియర్ అప్‌లైన్ పట్టుకుంటాడు. హ్యాపీగా ఇప్పుడున్న చెక్ కన్నా పెద్ద చెక్ తీసుకోగలుగుతాడనమాట. అంటే ఈ బిజినెస్‌లో చూడండి, అబ్జర్వ్ చేయండి. కొన్నిసార్లు డౌన్‌లైన్ చెక్ వచ్చుంటాది. ఓకే, హ్యాపీగా ఏమనుకోవాలి? మన పిల్లలకొచ్చిందనుకోవాలి. కొన్నిసార్లు అప్‌లైన్‌కి వచ్చిన చెక్కు, నా అప్‌లైన్ అండి ఇతను, నా అప్‌లైన్‌కి ఎంత పెద్ద చెక్ వచ్చింది చూడండి. నాకు గైడ్ చేసే మెంటర్. చూడండి, అతనితో పాటు నేను ఫోటో దిగాను, వీడియో తీసుకున్నాను, అతనితో పాటు తిరుగుతున్నాను, నాకు ప్రతి క్షణం వచ్చి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. మా అప్‌లైన్‌కి వచ్చిందంటే నెక్స్ట్ నాకే. అన్నకి పెళ్ళైతే ఎవరికి పెళ్లి? తమ్మునికే. చూడు మా అప్‌లైన్‌కి వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్‌లో నాకే వస్తాది అనే చెప్పే ధైర్యం మన దగ్గర ఉండాలి. అప్పుడైతేనే సక్సెస్ అయితాం. లేదండి మా అప్‌లైన్‌కి వచ్చిందని అలిగి 2 రోజులు కూర్చుంటే, మా డౌన్‌లైన్‌కి వచ్చిందని అలిగి 4 రోజులు కూర్చున్నాం అనుకోండి, సక్సెస్ అవ్వదు. ఓకేనా? ఈ ఇగో అనే పాయింటు, ఇది నిత్య జీవితంలో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని తీసేసి మనం బయటికెళ్ళాలి. అంటే మొత్తం తీసేస్తే పోదనుకోండి, ఎంతో కొద్ది ఉంటాది. అయినప్పటికి కూడా ఎక్కడ ఎలా చూయించాలో అలా చూయించడానికి ఉండాలన్నమాట. రెడీనా? ఈ రోజు నుంచి ఆ ఇగో తీసేసి మీ ఎడమ కాళ్ళ కింద పెట్టేసి తొక్కేసేయండి. హ్యాపీగా ఎళ్ళిపోతదన్నమాట. ఆర్ యూ రెడీ? రెడీనా? సో సందర్భం వచ్చినప్పుడల్లా తీసేస్తూ ఒకేసారి పోదన్నమాట. కొద్ది తీసేస్తూ ఉండాలన్నమాట. ఓకే. రైట్ అన్నమాట. నెక్స్ట్ 100% మనీ అన్నమాట. ఈరోజు రియల్‌గా మనీ ప్రాబ్లమ్ ద్వారానే బయట ఎన్నో ఏమంటారు వాటిని, గొడవలు జరుగుతా ఉంటాయి. మనీ ఇచ్చేటప్పుడు అమ్మ నువ్వే దేవత అంటారు. మనీ ఇచ్చిన తర్వాత ఇంకేమంటారో మీకు తెలుసిగ. నిజమేనా? వింటుంటామా బయట అట్లా మార్కెట్‌లో? అమ్మ బాబోయ్! నువ్వు మనీ ఇచ్చేటప్పుడు నువ్వు దేవతవు తల్లి, ఇంక నువ్వు లేకపోతే అసలు రానే రావు అంటాడన్నమాట. మనీ ఇచ్చిన తర్వాత అంతే పనింకా. రియల్ అండి. ఈరోజు బయట సమాజంలో చూస్తున్నాం. ఓ సొంత ఫ్యామిలీ మెంబర్‌లని, ఓకేనా, సొంత ఫ్రెండ్స్‌ని, రిలేషన్‌ని ఎంతో మందిని దూరం చేసి, అట్లని చెప్పి మనీ తప్పని చెప్పట్లేను. ఓకేనా. మనీ అనేదే రియల్. మార్కెట్‌లో మనం నడవాలి, ముందుకెళ్ళాలంటే మన దగ్గర మనీనే ఉండాలి. బట్ మనీ రిలేషన్‌షిప్ ఉండొద్దు. ఓకేనా. మనీ రిలేషన్‌షిప్ అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట 100%. ఎస్పెషల్లీ అండి ఈ బిజినెస్‌లో మనీ రిలేషన్‌షిప్ అస్సలు ముందుకెళ్ళదు. ఎందుకెళ్ళదంటే, ఎగ్జాంపుల్ ఒక అప్‌లైన్ ఉన్నాడు. ఓకేనా. డౌన్‌లైన్ దగ్గర సమ్ అమౌంట్ కావాల్సి ఉండే అన్నమాట. ఈ వారం టైగర్ నాకు పెద్ద చెక్ వస్తది, నీకు తెలుసు గదా! ఆ చెక్‌లో నీకు ఇచ్చేస్తాను, నాకు కొంత అమౌంట్ ఉంది, అర్జెంట్ అమౌంట్ ఉంది, పంపియమని చెప్పాడు. ఓకే. డౌన్‌లైన్ గదా! ఏం చేస్తాడు, అప్‌లైన్ పంపించేసాడు, అప్‌లైన్ అడిగాడు గదా అని చెప్పేసి. సో ఏం చేస్తారు రేపు పొద్దున్న డౌన్‌లైన్, ఓకే గురూజీ మా టీమ్‌కి గ్రూప్ మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను ఈ వారం. ఓకేనా. పెద్ద చెక్స్ వచ్చేసాయి. వాళ్ళతో మీతో ట్రైనింగ్ ఇప్పియాలనుకోని అప్‌లైన్ కాల్ చేస్తున్నాడు. ఏమనుకుంటాడు అప్పుడు అప్‌లైన్? అరే మొన్న అతని దగ్గర డబ్బు తీసుకున్నాను, ఆ డబ్బు కోసమే కాల్ చేస్తున్నాడేమో. ఓకేనా. అతనికి ఇస్తా అన్న టైంకి ఇవ్వలేకపోయాను, అతనికి ఏం ఆన్సర్ చేయాలి అని చెప్పేసి కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వడంతోటి ఏమైతాడు, డౌన్‌లైన్ బిజీ అయిపోతాడు, కింద టీమ్ బిజీ అయిపోతాది, మొత్తం కొలాప్స్. లేదు, ఇలా కూడా జరుగుతది కొన్నిసార్లు. డౌన్‌లైన్స్ కాల్ చేస్తారు అప్‌లైన్‌ని. గురూజీ నా గురించి నీకు తెలుసు గదా! నేనెంత సిన్సియర్‌గా ఉంటానో. కొద్దిగా అవసరపడింది గురూజీ, అర్జెంట్ అమౌంటు, కొద్దిగా అమౌంట్ ఇమ్మంటాడు. అప్పుడు ఏమనుకుంటాడు అప్‌లైన్, నా డౌన్‌లైనే గదా! నో ప్రాబ్లమ్, ఎక్కడికెళ్తాడు, ఇప్పుడు ఇయలేదనుకోండి మళ్ళీ వేరేలాగా అనుకుంటాడని చెప్పేసి డౌన్‌లైన్ డబ్బిచ్చేసాడు అనుకుందాం. ఓకేనా. ఈ అప్‌లైన్ ఏం చేస్తాడు, అతని బ్యాంక్ కాక్ విన్ చేయించాలి. నిన్నటి దాకా ఫుల్ ప్లాన్ ఫాలో అప్‌లో తిరుగుతుండే అన్నమాట. సో సడెన్‌గా డబ్బు అడిగాడు, ఇచ్చేసాడు.
ఇప్పుడు అగైన్ వెళ్ళిపోయి మళ్ళీ గ్రూప్ మీటింగ్ పెడదాం లేదనుకుంటే అతను బ్యాంకాక్ ప్లానింగ్ ఇద్దాం అని చెప్పేసి అప్లైన్ కాల్ చేస్తున్నాడు. ఏమనుకుంటాడు డౌన్లైన్, మొన్న ఇచ్చాడు మా అప్లైన్ డబ్బు, సో రియల్ ఇంతవరకు నేను కూడా మాట తప్పలేదు, బట్ నాకు ఇంక అమౌంట్ అందలేదు. మా అప్లైన్కి ఇప్పుడు ఏం చెప్పాలి, ఏ ముఖం పెట్టుకొని అప్లైన్ దగ్గరికి వెళ్ళాలి, ఏ ముఖం పెట్టుకొని ఫోన్ ఎత్తాలి అనుకుంటాడు. కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్, ఆ తర్వాత ఇంకొద్ది గ్యాప్, ఆ తర్వాత ఇంకొద్ది గ్యాప్, డైరెక్ట్గా వెళ్ళి కలిసాడు అనుకోండి ఎలా ఉంటుంది పేసిగా. మనకు తెలుసు అందరికి కూడా, ఒకరు మనీ ఇస్తానని చెప్పేసి ఇవ్వకపోతే ఆ పేస్ చూపించలేమన్నమాట. అట్లా అవడంతో చూడండి ఒక మంచి పర్సన్ కూడా గ్యాప్, ఓకేనా, మనీ రిలేషన్ తోట ఏమైపోతారంటే గ్యాప్ అయిపోతారనమాట. ఓకేనా. సో 100% ఈ రోజు బిజినెస్ లో, ఓకే, నాట్ ఓన్లీ బిజినెస్, మీరు నిత్య జీవితంలో కూడా చూడొచ్చు అనమాట. మనీ రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు రిలేషన్ లో లేరు. ఇది నేను చెప్పిన మాట కాదనమాట, కొన్ని తరాలుగా ఒక సిస్టమ్ మనకు గైడ్ చేస్తున్న మాట అనమాట. ఓకేనా. ఈరోజు ఇదే పాయింట్స్ అనమాట. ఈరోజు మనీ రిలేషన్ కావచ్చు, ఈగో కావచ్చు, ఓ ఫ్యామిలీ మెంబర్ తోటి రాంగ్ కమ్యూనికేషన్ కావచ్చు అనమాట. ఇవి 3 ఉన్న వాళ్ళు ఎక్కడ డెవలప్ అవ్వలేదండి, ఎక్కడ. ఈరోజు కావాలంటే మీరు బయట వెళ్ళి చెక్ చేసి మొత్తం సెర్చ్ చేసి రండి, ఎక్కడ కూడా డెవలప్ అవ్వలేదు. ఇది ఇంత గొప్ప పాయింట్లని మన గ్రేట్ సిస్టమ్ మనకు ముందే జాగ్రత్తగా స్టెప్ వైజ్ గా చెప్తుంది అనమాట. ఆర్ యూ రెడీ? ఫాలో చేయడానికి రెడీనా? సో ఇవే అనమాట కార్డినల్ పాయింట్. అండ్ ఈరోజు మనం బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఆల్వేస్ అప్లైన్ తోటి, యాక్టివ్ అప్లైన్ తోటి ముందుకెళ్ళాలి. అండ్ నెగిటివ్ చెప్పాం కదా, అసలు నెగిటివ్ ఆలోచించొద్దు. ఇన్ కేస్ ఆలోచన ఒకళ్ళు వచ్చినా అది అప్లైన్ తో డిస్కస్ చేయాలి. ఓకేనా. డౌన్ లైన్ అండ్ క్రాస్ లైన్ తో కమ్యూనికేషన్ ఉన్నారనుకోండి, మీ బ్యాక్ లో ఫస్ట్ మీరు ఒక ఏమంటారు డౌన్ ఫాల్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఉన్నదంటే అది డౌన్ లైన్ తో టచ్ లో ఉండడమే. మావర్జీ డైరెక్ట్ చెప్పేస్తాడు, ముఖం మీద కొట్టినట్టుగా, చెంప మీద కొట్టినట్టు చెప్తాడు. ఏమంటాడు, నువ్వు డౌన్ లైన్ నీ నెంబర్ నీ దగ్గర ఉందని, ఏమంటారు క్రాస్ లైన్ నెంబర్ నీ దగ్గర ఉందనుకోండి, నువ్వు డౌన్ లో ఉండడానికి ఫస్ట్ స్టెప్ నీ క్రాస్ లైన్ నెంబరే అంటాడు. క్రాస్ లైన్ దగ్గర 0.00001% కూడా లాభం లేదు. కావాలంటే మీ అప్లైన్కి ఎన్నిసార్లు కాల్ చేసి కనుక్కోండి, అవునా కదా. అందుకే చెప్తారనమాట అసలు ఆ నెంబర్ కూడా ఉండొద్దు. అలా నెంబర్ లేనప్పుడు ఇంకా నువ్వు అతనికి క్రాస్ లైన్ కి ఏమంటారు రాంగ్ చెప్పడమే, నెగిటివ్ చెప్పడమే రాంగ్ అనమాట. ఓకేనా. రెడీనా మరి ఫాలో చేయడానికి? ఇవే అనమాట కార్డినల్ పాయింట్స్. ఇవి ఫాలో చేయడం ద్వారా ఎంతో మంది మన గ్రేట్ మెంటర్స్ రియల్ ఈరోజు ఎంతో పెద్ద సక్సెస్ ఉన్నారు. అండ్ ఈరోజు ఇవి ఫాలో చేయకనే ఎంతో మంది బయట వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకే.